హాయ్ ఫ్రెండ్స్, నమిక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజైతే ఇలా నేనైతే చాలా మిరగాయలు వేస్తాను ఫ్రెండ్స్. వీటికైతే ఇలా మీడియం సైజ్ మిరగాయలు తెచ్చుకోవాలి. మరి సన్నగా ఉన్న మిరగాయలు తెచ్చుకోకూడదు, బాగా లావుగా గుల్లగా ఉన్న మిరగాయలు తెచ్చుకోకూడదు. సమానంగా మీడియంగా ఉంటాయి ఫ్రెండ్స్, అవి అయితే తెచ్చుకోవాలి. ఇవి సంవత్సరం పొడికి ఉంటాయి. ఒక సంవత్సరం అయినా కానీ ఏం అవ్వవు ఫ్రెండ్స్. ఇలా ఎండబెట్టుకుని స్టోర్ చేసుకుంటే వీటికైతే ఇలా మీడియం సైజ్ కాయలు ఫ్రెండ్స్. ఇవి నీట్గా కడుక్కోవాలి. ఫస్ట్ అయితే 2 సార్లు 3 సార్లు ఇలా ట్యాప్ కింద పెట్టుకొని కడుక్కోవాలి ఫ్రెండ్స్. శుభ్రంగా జాడించి కడుక్కోవాలి. ఎందుకంటే ఇక్కడ కోస్తూ ఉంటారు కదా, కోసినప్పుడు అది అక్కడ కోసేస్తూ ఉంటారు. వాటి గురించి అయితే ఇలా నీట్గా కడుక్కోవాలి. నీట్గా కడిగి 2 సార్లు 3 సార్లు అయితే కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఒకసారే కాదు, నేను ఒకసారి చూపించాను మీకు. మిగతాయి ఇంకా చూపించలే, లాంగ్ అయిపోతుంది వీడియో అనేసి. ఇప్పుడైతే ఇలా నీట్గా కడిగేసుకుని కాయలైతే సూపర్గా ఉన్నాయి. ఇవి ఇలా చీరాలి, ఫిన్నిస్తో ఘాట్లు పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరిని కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వస్తుంది. వీడియోలు నచ్చినాయి అంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ వల్ల ఇంకా చాలామంది చూడడానికి అవకాశం ఉంటుంది, వీడియో ముందుకు వెళుతుంది కాబట్టి మీరు లైక్ చేయడం మర్చిపోకండి. ఆర్డర్ వేయడం అన్నది కాదు ఫ్రెండ్స్, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నా, లైక్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. అయితే ప్రతి మిరగాయ కూడా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. మనం అందుట్లో వేసిన నిమ్మరసము, మజ్జిగ, అలాగే సాల్ట్ మొత్తం లోపలికి అప్లై చేసుకుంటుంది. ఈ మిరగాయలు సంవత్సరం అన్నా కానీ ఏమవ్వవు ఫ్రెండ్స్, నల్లబడవు. ఈ ట్రిక్తో చేసుకుంటే మనం ఈ మెదట్లో చేసుకుంటే సంవత్సరం అయినా కానీ నల్లబడకుండా ఉంటాయి. తోళ్ళు కింద రావు, నల్లబడవు. లేకపోతే ఇదివరకు ఏం చేసేవారంటే 3 రోజులు మజ్జిగలో ఊరబెట్టేసేవారు, 3వ రోజు అయితే ఎండబెట్టేవారు. ఇప్పుడు అలా వేస్తుంటే కాయలు కూడా శుభ్రంగా, అప్పుడు కాయలు ఒకవేళ బాగుండేయేమో మరి తెలియదు, అలా ఇప్పుడు వేస్తుంటే కనుక ఏముంటలా లాస్ట్కి వచ్చిలో తొక్కులు తోళ్ళు మిగులుతున్నాయి. కాబట్టి ఈ ట్రిక్తో చేసుకుంటే అసలు కాయలు చాలా బాగుంటున్నాయి. లాస్ట్ వరకు సంవత్సరం వచ్చేంత వరకు కూడా సూపర్గా ఉంటుంది. టేస్ట్ అయితే మారట్లేదు. ప్రతి కాయ ఘాట్లు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. వీటికైతే తడి తగిలిన ఏమవుదు, ఎందుకంటే మనం నిలవ పచ్చడి కాటికి తడి తగలనివ్వం కదా. వీటికి పర్వాలేదు, ఎండలో వేస్తాం కాబట్టి అలాంటిది ఏముండదు. ఇప్పుడు కాయలు అయితే రెడీ అయినాయి. పెరుగు అయితే చిలికేసి ఇలా చేశాను ఫ్రెండ్స్. నేను నార్మల్ మజ్జిగ చేశాను. నార్మల్ మజ్జిగ అయితేనే కాయల్లోకి ఈజీగా వెళుతుంది కాబట్టి ఇలా నార్మల్ మజ్జిగగా వేసుకోవాలి. పెరుగు చిక్కటి మజ్జిగ కూడా వేయకూడదు, పెచ్చల కింద ఊడిపోతుంది చిక్కటి మజ్జిగ అయితే. ఇప్పుడు ఈ మజ్జిగలో 1 స్పూన్ పసుపు వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. రుచికి సరిపడా వేసేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి, కలిపేసుకుని పెద్ద నిమ్మకాయ అయితే తీసుకున్నాను. ఒకటి పెద్ద నిమ్మకాయ తీసుకుని రసం పిండేసుకోవాలి. 1 నిమ్మకాయ సరిపోతుంది. 1 కేజీ కాయలకి 1 నిమ్మకాయ, పెద్ద నిమ్మకాయ వేసాను ఫ్రెండ్స్. ఫుల్గా రసం వచ్చేసింది. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మిరపకాయలు అయితే ఇలా చేస్తే ఉప్పు, నిమ్మరసం, మజ్జిగ 3 మిక్స్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి మిరగాయలు అయితే. ఇప్పుడు ఇది ఇలా ఒక డబ్బా తీసుకుని, మర డబ్బా తీసుకోవాలి ఫ్రెండ్స్. మర డబ్బాలో మజ్జిగ పోసేసుకుని
1 లీటర్ పాలు తీసుకుంటే 1 కేజీ మిరగాయలకి 1 లీటర్ పాలు. పెరుగు ఇదైతే 1 లీటర్ పాలు పెరుగండి. ఇది బాగా చిలికేసి ఇలా మజ్జిగలా ప్రిపేర్ చేశాను నేనైతే. 1 లీటర్ పాలు మజ్జిగ అయితే సరిపోతుంది 1 కేజీ మిర్చికి. దాన్ని ఇందుట్లో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేసేసుకుని చేతితో వత్తాలి, వాటిని లోపలికంట మజ్జిగలో కంట వత్తాలి. ప్రతి కాయ మజ్జిగలో ములగాలి ఫ్రెండ్స్. చిక్కగా వేసిందంటే కాయలు ములగవు సరిగా, కాయలు కూడా పేళ్ళు కింద వచ్చేస్తుంది మజ్జిగ ఆరిన తర్వాత. ఇదైతే ఇంకా అసలు ఆస్కారం ఉండదు, పేళ్ళు కింద వచ్చే ఆస్కారం కూడా ఉండదు ఫ్రెండ్స్. ఇలా మొత్తం కాయలన్నీ ఇందుట్లో వేసేసుకుని ఇలా మజ్జిగలో కంట ముంచేయాలి. కాయలైతే మజ్జిగలో కంట ముంచేసుకోవాలి. ముంచేసుకుని మరపెట్టేసుకోవాలి. మరమూతన్న డబ్బాలోనే వేసుకోండి ఫ్రెండ్స్. ఇదైతే ఒక టిప్ అనమాట. ఎందుకంటే మనం ఒకసారి టెర్నావర్నా చేసుకోవాలి. డబ్బా మొత్తం పైన ఉన్న కాయలు కూడా పీల్చుకుంటూ ఉంటుంది. మనకు ఖాళీ దొరికినప్పుడల్లా, ఖాళీ ఏముంది ఇప్పుడు ఈవినింగ్ 6 o'clock అయింది. ఇప్పుడు వేసినప్పటికీ సాయంత్రం 6 గంటలకు వేసాను మజ్జిగలో. మనం 8-9 లోపు 2 సార్లన్నా ఇలా ఒకసారి 2 సార్లు ఇలా గుంజితే మిరగాయలన్నీ కూడా మజ్జిగ అప్లై చేసుకుంటాయి. టేస్ట్ బాగుంటాయి కాయలు అయితే. చూడండి ఇలా 2-3 సార్లన్నా అలా అప్లై చేసుకోవాలి ఎండకి ముందుకి. ఇది ఫస్ట్ రోజు వేస్తున్నానండి ఎండలో. నిన్న సాయంత్రం 6 గంటలకు వేసాను మజ్జిగలో. ఈరోజు ఉదయం 8 గంటలకల్లా ఎండలో వేసేస్తున్నాను ఫ్రెండ్స్. మార్నింగ్ 8 o'clock, ఈవినింగ్ 6, మార్నింగ్ 8 o'clock. ఎక్కువసేపు ఉంచకూడదు మజ్జిగలో. ఎండలు అయితే ఫుల్గా అండి మాకైతే కర్ణాటక. ఫుల్ ఎండల మూలని 8 కాడ నుంచి మొదలెట్టేస్తుంది మాకు ఎండ. కరకరలాడుతూ వచ్చేస్తుంది పొద్దైతే. మొత్తం ఇలా ఎండలో వేసేసుకోవాలి. ఉదయం 8 అయ్యేటప్పటికల్లా ఎండలో వేసేసాను నేను. మజ్జిగ అయితే లోపలికి పట్టుకుపోవాలి ఫ్రెండ్స్, ఎండలో ఉంచకూడదు. ఈరోజు ఉదయం 8 గంటలకు వేసామా. ఈరోజు సాయంకాలం 6 గంటలకు తెచ్చాను ఫ్రెండ్స్ ఎండలోంచి. 6 గంటలకు తెచ్చి మళ్ళీ మజ్జిగలో వేసేసుకోవాలి ఇవి. నిన్న ఒకసారి, ఈరోజు ఒకసారి, అప్పుడే 2 సార్లు మజ్జిగలో వేయడం. ఫస్ట్ రోజు సాయంకాలం ఇవి ఎండబెట్టిన రోజు ఫస్ట్ రోజు సాయంకాలం మళ్ళీ మజ్జిగలో వేసేస్తున్నాను. వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కాయలన్నీ ములిగేంత వరకు చేతితోటి లోపలికంట నొక్కాలండి కాయలన్నింటిని. మజ్జిగ బాగా అప్లై చేసుకునేలా ఉప్పు, అలాగే మజ్జిగ, నిమ్మరసం బాగా పీల్చుకోవాలి కాయలైతే. ఇప్పుడు రెండవ రోజు వేస్తున్నానండి ఎండలో. మళ్ళీ 8 గంటలకే, మార్నింగ్ 8 o'clock. రెండవ రోజు ఉదయం 8 గంటలకు మళ్ళీ వేస్తున్నానండి ఎండలో. మళ్ళీ 6 వరకు ఇక్కడే ఉంటాయి ఇవైతే. మజ్జిగ అయితే లోపలికి తీసుకెళ్ళిపోవాలి, ఎండలో వదలకూడదు. రెండవ రోజు సాయంకాలానికి ఇలా కాయలైతే ఈ రంగు వచ్చేసినాయి ఫ్రెండ్స్. ఈరోజు సాయంకాలం మళ్ళీ మజ్జిగలో 6కి వేస్తున్నాను. సాయంకాలం 6 గంటలకి
ఈవినింగ్ 6 గంటలు, ఈవినింగ్ 6 o'clock. రంగు పూర్తిగా మారిపోయినాయి ఈరోజైతే. సాయంకాలానికి పూర్తిగా రంగు ఇలా మారింది ఫ్రెండ్స్. చూడండి, చాలా అంటే చాలా బాగుంటాయి ఈ కాయలు అయితే. సాంబార్లోకి నంచుకోవడానికి, పప్పు టమాటాలో నంచుకోవడానికి సూపర్గా ఉంటాయి. మూడవ రోజు మళ్ళీ ఉదయం 8 గంటలకు. మూడవ రోజు ఉదయం 8 గంటలకు మళ్ళీ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎండ్లో. ఇలా అయితే మొత్తం ఇంకా 4 రోజులు ఎండలో ఎండబెట్టుకున్న కాయలు ఇలా స్టోర్ చేసుకోవచ్చండి. 1 సంవత్సరం పొడికి ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకుంటే మనం